భగవద్గీత బుర్రకథ. భగవద్గీత గానము పవన గంగా పానము ధర్మక్షేత్రమై యొప్పెడు సై కురుక్షేత్రమున గూడిన నా పుత్రులు దుర్యోధనాదులు మా పాండురాజ తనయాదులు సై ఏమి చేసిరో చెప్పుమా విందును నేను సంజయ. ఇట్లు ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఏమంటున్నాడంటే, రాజా రాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నియుంట చూచి దుర్యోధనుడు వెంటనే వెళ్ళను ద్రోణ సమీపముకు. వెళ్ళి ఏమంటున్నాడయ్యా అంటే, దేవదేవ గురు దేవారణజయ భావా వినుమయ్యా, సర్వసమృద్ధం బగు ఆ సైన్యము చూశావా, ఆదండున భీమార్జున సములై అలరుచున్నవారు, దృష్టకేతువు మత్స్య విభుండును ద్రుపదుడు పురజిత్తు, శైవ్యుడు సచ్చకి కుంతి భోజుడు చేకితానుడుండే, ఉత్తమోజుడు కాశీరాజు యుధామన్య నృపతి, ఆహవ నిపుణులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులును, ప్రముఖ వీరులు మహారథులును బలవంతులు గలరు. పాండవసేనలో వీళ్ళంతా ఉన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలియదని దుర్యోధనుడు చెప్తున్నాడా ఏంటయ్యా? కాదు కాదు, యుద్ధరంగంలో జాగ్రత్త పడడానికి హెచ్చరించడం అన్నమాట. ఇంతేగాక ఇంకా ఏమంటున్నాడంటే, దేవదేవ గురు దేవారణ జయ భావా వినుమయ్యా, మన సైన్యంలో ముఖ్యుల దెల్పెద తాము భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామా భూరిశ్రవుడు జయద్రథుండును వికర్ణాదులు నా నిమిత్తమై తమ ప్రాణాలను నాశనమునరింప పోరాటంలో నిలిచినారయ పూజ్యులు ప్రియులంతా, మా పితామహుడు భీష్ముడు సేననే మాట్కిగాచువాడో అని ఒక్కమారు భీష్ముని వైపు చూశాడు. వెంటనే రాజా రాజా మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, కురువృత్తుండగు భీష్ముడు వెంటనే మురిసిపోయినాడు, దుర్యోధనుడు సంతసించుటకు భుం 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 అనుచూ శంఖనాదమును చేసినాడు నిశ్శంకమయ్య సేన, కౌరవ సేనలో భేరీరవములు గ్రమ్ముకున్న బండి, పడవానకములు భూమ్యాకాశము బ్రద్దలు చేశాయి. అప్పుడేం జరిగిందయ్యా అంటే, తెల్ల గుర్రముల రథమును ద్రోలే నల్లనయ్య జూచి రాజా రాజా మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, పాంచజన్యమును మ్రోగించగనే పార్థుడు తల ఎత్తి దేవదత్తమను శంఖమును దెను దిక్కులెల్ల మ్రోయా. ఇంతేగాక అనంత విజయము యుధిష్ఠిరుండు పౌండ్ర శంఖమును భీమసేనుడు సుఘోష శంఖము నకులుడు యూదే మణిపుష్పకమును సహదేవుండు కాశీరాజు దృష్టద్యుమ్నుడు తమ తమ శంఖాలన్నిటినొకటే ధాటిగా నూదారు, ప్రపంచమంతా నిండి యాధ్వనులు ప్రతిధ్వనించాయి, కౌరవ సేనల గుండెలు చంకి గబగబలాడాయి. అప్పుడు యుద్ధానికి తయారుగా ఉన్న కౌరవసేనను అర్జునుడు చూచి విల్లు నెక్కుబెట్టి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, చిత్తగించుమా నాదు మనవిని శ్రీనివాస శౌరి, రెండు సేనల మధ్యన రథమును యుండ నిమ్ము కృష్ణ, దుర్యోధనునకు ప్రియము కోరిన దొరలెవరున్నారో వారల జూచద కన్నుల నిండా వరుసగాను నేను, ఎవరెవరలతో పోరవలయునో ఎరుగవలెను ముందే అని ఈ ప్రకారంగా పలికే అర్జునుని కోరికపై శ్రీకృష్ణ పరమాత్మ ఆ తెల్ల గుర్రముల రథమును రెండు సేనల మధ్య నిలిపినవాడై యుద్ధానికి ఏ తెంచిన కౌరవ యోధుల చూపింప కౌరవ సేనను పార్థుడు లేచి కలయజూచినాడు. ఆ కౌరవసేనలో ఎవరెవరిని చూశాడయ్యా అంటే, పఠనశీల గీతామృతలోల పావన గుణజాల, తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను, పుత్రుల మిత్రుల పౌత్రుల చూచి భోరున ఏడ్చాడు,
అలాంటి దుఃఖంతో అర్జునుడు ఏమంటున్నాడంటే, చిత్తగించుమా నాదు మనవిని శ్రీనివాస శౌరి, బావా కృష్ణ నిలువలేను ఈ భండనమ్మునందు, సర్వాంగములు గజగజ వడకుచు చెమటలు పోశాయి, ఎండెను నాలుక చేతి నుండి నా గాంధీవము జారే, శకటముపై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా. ఎందుకంటే బంధుల గురువుల చంపుకొనుటక భండనమ్ము కృష్ణ, చేతులారనా యాప్తుల జంపి ప్రీతి చెందగలనా, కులపు పెద్దలు లేని కుటుంబము కలుషితంబుగాదా, ఆ అనర్థములకన్నిటికి నేనంకురాన్ని గాదా, పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజము, ఎంత ఘోరమున కొడిగట్టిది నేనెంత చెడ్డవాడా, యుద్ధము చేయను బాణము పట్టను యూరకుందు బావా, ఆయుధహీనుని శత్రులు చంపిన అరియ మంచిదనుచు, శరచాపాలను వదిలి రథముపై చతికిలబడ్డాడు, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.